అమ్మ ఆనాకాలం వస్తే చాలు పట్నం రోడ్లన్నీ పక్కన వలిగిపోతాయి. రోడ్ల మీద గుంతలు మురికి కుంటలతోని కలకలకలాడుతుంటాయి. రోడ్ల మీద నీళ్లు నిలవకుండా పబ్లిక్కి తిప్పలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే మన పని అయినట్టే. అమ్మో ఆ తిప్పలు చిన్న ఉండయి అని అనుకుంటారు కదా, ఎక్కువేం బాధపడకుర్రి. ఇంతకంటే బాధపడే ముచ్చట ఇంకోటి ఉన్నది లేని తాపకు. పండుగ ముంగట షేదు ముచ్చట చెప్పాల్సి వస్తున్నది. పొన్రి ఈ ఏడు ఆనలు తక్కువనే పడతాయట, పడాల్సిన ఆనల కంటే కూడా తగ్గుతాయట. అంటే కరువు పరిస్థితి వస్తుంది అన్నట్టు. మేం కాదు, మొగులు ముచ్చట్లు అడుచుకునే స్కైమేట్ అనే వాతావరణం సంఘ పోలు చెప్పిండ్రు. అంతా ఎండల పుణ్యమే. మళ్ళా మార్చి నెల శురువైందో లేదో మాడలు వలకొట్టే ఎండ కొట్టి ఇక మేల ఇంకింత ఎక్కువ ఉంటుందా ఎండ కాక ఇట్లా అయ్యే వరకు ఎల్నినో ఎఫెక్ట్ వచ్చిందట. అంటే మొగుల మీద మబ్బులు పట్టుడు తగ్గుతుంది అన్నట్టు. గాలిలా తడి శాతం తగ్గిపోయి ఋతుపవనాలు వచ్చుడు కూడా ఆలస్యమైతది. పడాల్సిన టైంలో ఆనలు పడాయి. గా నడుమ చూడనే చూస్తుమి ఎల్నినోతోని ఎంత కరువు వచ్చిందో. మళ్ళా ఇప్పుడు మోపైతుంది. కానీ ఎండలు ఎక్కువ పెరుగుతున్నాయంటే దానికి కూడా మనమే కారణం. ఇష్టం వచ్చినట్టు చెట్లు అడవులు పోతం పెడుతుంటిమి, గుట్టలు దవ్వి పెద్ద పెద్ద బంగ్లాలు కడుతుంటిమి. మన ప్రకృతిని ఎంత ఖరాబ్ చేస్తే ఆనలు పడుడు అంత తగ్గుతుంది. అందుకే శాతనైన కాడికి చెట్లు పెంచుడు చేస్తే మళ్ళీ ఏడుకన్నా మంచిగా ఆనలు పడుతుండొచ్చు.